జీఎస్టీ 2.0 సెమినార్లు నిర్వహిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. నేడు నుంచి ఈ నెల 29 వరకు సెమినార్లు జరుగుతాయన్నారు. జీఎస్టీ రేట్ల సవరణ విషయంలో కొనుగోలుదారులు, షాప్ యజమానులతో కలిసి మోడీకి కృతజ్ఞతలు తెలిపేలా కృషి చేస్తామని చెప్పారు. దుష్ప్రచారం చేసేవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామని స్పష్టం చేశారు బండి సంజయ్. అంత మంచి సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలని చెప్పి ఆలోచనతోని దేశవ్యాప్తంగా రేపటి నుంచి జిఎస్టీ విషయంలో కొనుగోలుదారులను సన్మానించడము, షాపు యజమానులకు కూడా వాళ్ళను కలిసి వారి ద్వారా ఇవాళ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు సెమినార్లు పెడుతున్నాం అన్ని ప్రాంతాల్లో. రేపటి నుంచి 29 వరకు ప్రతిరోజు ఉదయము సాయంత్రము జిఎస్టీ సంస్కరణ వల్ల సమాజంలో పేద ప్రజలకు ఏం లాభం జరిగింది, ఏం న్యాయం జరిగింది అనే విషయంలో అవేర్నెస్ తీసుకురావడానికి కొంతమంది పనిలేని వాళ్ళకి ఇవే ఆగుతూ ఉంటారు. సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప వాళ్ళు చెప్పేటోళ్ళు ఇడ్లీ దోశ సరే జరిగితే దాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం, మార్చే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఢిల్లీలో ఉన్నది ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆంధ్ర తెలంగాణతో సౌత్తో సంబంధాలు ఉన్న వ్యక్తి. కాబట్టి దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తారు. దాని ఏదో వాస్తవాలు తెలియకుండా ఇవన్నీ కొంతమంది ద్రోహులు చేసిన పని. నిజంగా న్యాయం మరి వాళ్ళే వ్యక్తులు కదా జిఎస్టీ సంస్కరణల వల్ల ఇతర విషయాల్లో ఏం న్యాయం జరుగుతుందో కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము వాళ్ళకుందా? కాబట్టి మంచి జరిగినప్పుడు దాన్ని మంచి అని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు అని ఆలోచనప్పుడు దాన్ని సూచనలు సలహాలుగా ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళను సమాజము వ్యక్తులుగా గౌరవిస్తుంది.